వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 4 లేబర్ కోడ్ల రద్దుకై మే 20న బొగ్గు గనులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తిరంగ యాత్ర. మీకోసం కార్యక్రమంకు వచ్చి చెవిదిద్దులు తీసి అధికారుల టేబుల్పై ఉంచిన యువతి. ప్రమాదకర గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు. ఇక వివరాల్లోకి వెళ్తే, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ పేద ప్రజలకు మంచి సేవలు అందించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి కోరారు. హన్మకొండ లస్కర్ బజార్లోని వాసవి ఐ కేర్ హాస్పిటల్ను సోమవారం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, తోట పవన్, కల్లూరి పవన్, డాక్టర్లు సర్దార్ ఎండి ఖాన్, రాజ్ కుమార్, వెంకట్రామ నర్సయ్య, ప్రమిళ, ఉదిత్, అజ్మిని సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చాలా మంచి దినం. రోజు మన వరంగల్ వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఒక కొత్తగా తయారు చేసి కొత్త ఎక్విప్మెంట్స్తో పాటు ఇవాళ అందరికీ వరంగల్ ప్రజలందరికీ కూడా ఇది మేము ఇస్తున్నాం. సో ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఐ కేర్ కోసం, అంటే కన్నులో ఏదైనా జబ్బు వస్తే అది ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ తప్పకుండా జరుగుతుంది. సో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. పేషెంట్ ఇక్కడి నుంచి వేరే హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్ని కేర్ తీసుకోవచ్చు. అట్లాగే చాలా పెద్ద నెట్వర్క్ మీ అందరికీ తెలుసు. వాసన్ ఐ కేర్ ఇది 2013లో వరంగల్లో స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇది బాగా నడుస్తోంది. అండ్ ఇప్పుడు ఏఎస్జి అనే ఆర్గనైజేషన్ ఇది టేక్ ఓవర్ చేశారు ఇప్పుడు వాసన్ని. సో ఇప్పుడు వాసన్ ఏఎస్జి కలిపి ఈ అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ఇండియా. మీరు వినుంటారు, 170 హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వాసన్ ఐ కేర్ ఏఎస్జి దాంతో లాంచ్ అయిన తర్వాత ఇంకా ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ కూడా ప్రొవైడ్ చేయడము, వరల్డ్ క్లాస్ టెక్నాలజీని కూడా ఇంట్రొడ్యూస్ చేసి మన వరంగల్లో మన ప్రజలకు ఈ ఫెసిలిటీస్ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సర్వీస్ని అందరూ కూడా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. తర్వాత నిన్న 20వ తారీఖు నుండి ఈ డే మళ్ళీ 1 మంత్ కూడా ఒక ఫ్రీ కన్సల్టేషన్, ప్రజలకు ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సర్వీసు మన ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది. వాళ్ళకు ఇవాల్యుయేట్ చేయడము, వాళ్ళకు జబ్బు నయం ఏముందో కనుక్కోవడం అవన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. కొన్ని టెస్టులు కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సర్వీస్ను మన ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది.
పాణ్యం నియోజకవర్గంలో జరుగుతున్న కబడ్డీ పోటీలలో స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఓవైపు పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి నన్నూరులో చర్చి ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలను ప్రారంభించారు. మరోవైపు పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి లక్ష్మీపురంలో చర్చి వార్షికోత్సవం సందర్భంగా కబడ్డీ పోటీలను ప్రారంభించారు. నన్నూరు లక్ష్మీపురం గ్రామస్తుల్లో జోష్ నింపనున్నట్లు ఉంది. అయితే ఏది ఏమైతేనేమి పాణ్యం నియోజకవర్గంలో కబడ్డీ పోటీల ద్వారా నన్నూరు లక్ష్మీపురం గ్రామస్తులను ఉత్తేజపరుస్తూ ఆనందోత్సవాలలో నింపినట్లు అయింది. తెలంగాణ భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ప్రభుత్వ సలహాదార్ హర్కార వేణుగోపాల్ ఎలిప్యాడ్ ద్వారా చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం పలికిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సును నిర్వహించిన అధికారులు. భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్. అవగాహన సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది మొదటి విడత 4.5 లక్షలు ఇల్లు ఇస్తున్నాము. ఈ రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలుపుకొని ఈ ప్రభుత్వం 20 లక్షల ఇల్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. కాబట్టి వివేక్ అన్న కానీ వినోద్ అన్న కానీ ఏవైతే ఎక్కువ అడుగుతున్నారో ఈ ప్రభుత్వానికి ఇవ్వటానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. విడతల వారీగా తప్పకుండా ఇస్తామని కూడా శాసనసభ్యులు సహచర శాసనసభ్యులు ఇద్దరికి కూడా తెలుపుతూ, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందాక పెద్దలు వివేక్ గారు చెప్పినట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి దొరవారు 8,19,000 కోట్ల అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయినా ఆనాటి ప్రభుత్వం చేస్తున్న అన్ని కార్యక్రమాలను చేస్తూ అదనంగా ఎన్నికల ముందు నుంచి ఉన్నారు. దాదాపు 40-50 ఇయర్స్ నుంచి వాళ్ళు పొజిషన్ కాలంలో ఉన్నారు, పట్టేదారు కాలంలో లేరు. కానీ ఈ ధరణి వచ్చిన తర్వాత పొజిషన్ కాలం తీసేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి హక్కు లేవు. సో ఈ చట్టం కింద మళ్ళీ విలేజ్ రికార్డ్స్ ఉంటుంది, సెక్షన్ 12 కింద విలేజ్ రికార్డ్స్ ఉంటుంది, మళ్ళీ పొజిషన్ కాలంలో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ భూభారతి చట్టం ఒక మంచి చట్టం. దాని నుంచి మనం ఖచ్చితంగా అన్ని రకాల ఇష్యూ సార్ట్ అవుట్ చేయాల్సింది. అట్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రొవిజన్స్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ నేను బీయింగ్ హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ సిస్టమ్ ఈ వేదిక మీద మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాను సార్. ఈ ఏమైనా ఇష్యూ సార్ట్ అవుట్ చేయాల్సింది ఖచ్చితంగా మా సిబ్బంది దానికి తక్కువ టైంలో సార్ట్ అవుట్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం అండ్ పబ్లిక్, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకుంటాము అండ్ పబ్లిక్ కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అట్లా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. సో మాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ భూభారతి గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ధరణితో తెలంగాణ ప్రజలు ఏదైతే ఈనాడు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడుతున్న రైతన్నలకు, భూములున్న ఆసాములకు పూర్తి భద్రత కల్పించడం కోసం ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల కోరుకున్న చట్టాన్ని తేవాలని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికారులు ప్రయాణం చేసి అక్కడున్న రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి
ఆ చట్టాలలో మంచిని సేకరించి ఈ భూభారతి చట్టాన్ని చెయ్యటానికే 6 నెలలు పైగా పట్టింది. పరకాల వ్యవసాయ మార్కెట్లో 2000 మెట్రిక్ టన్నుల నిల్వ చేసే ధాన్యం బస్తాల గోదాంను కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలు జరగకుండా న్యాయంగా పనిచేయాలని, అలాగే ఇబ్బందులు రాకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు దాసరి భిక్షపతి, బొమ్మకంటి రుద్రమాదేవి, చంద్రమౌళి, నల్లెల్ల కుమారస్వామి, మేనేజర్ రాజు, హమాలి యూనియన్ అధ్యక్షులు లంకసాదరి అశోక్, మార్కెట్ సిబ్బంది రాజేష్, పెద్ద ఎత్తున హమాలీ సంఘం యూనియన్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఓకే. మంచిర్యాల జిల్లా పెద్దలు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు మంచిర్యాల నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 9 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు, నాయకులకు ధైర్యం చెప్పిన ఏకైక నాయకుడు పిఎస్ఆర్, ప్రజల్లో నుంచి పుట్టిన మహానాయకుడు ప్రేమ్సాగర్రావు. ఆయనకు ఎవరు సాటి లేరు, ఆయనకు ఆయనే సాటి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్పి వారి సమస్యలను తీర్చే గొప్ప మనసున్న మహారాజ్. కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అభిమానులు తెలియజేశారు. అందించి ప్రజలకు ఊపిరిపోసినవో నీ మాట కొండంత ధైర్యమాయే, నీ మాట మా బతుకు మార్చనయ్యో, వెనకడుగు వేయని సోయ. కండాలు దాటిన కన్న నేల మీద సేవలెన్నో చేసెనో, రుణమును తీర్చగా చుట్టూర జనముకు అండగా నువ్వున్నవు. కష్టకాలంలోన కన్నీళ్లను దుడిసి గుండె ధైర్యమైనవో, మెరుగైన వైద్యాన్ని అందించి ప్రజలకు ఊపిరిపోసినవో. నీ మాట కొండంత ధైర్యమాయే, నీ మాట మా బతుకు మార్చనయ్యో, వెనకడుగు వేయని సోయ. కార్మికుల మెడకు ఉరితాడైన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీసం 26,000 చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేసి రెగ్యులరైజేషన్ చేయాలని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ యానిమేటర్లు వంటి స్కీమ్ వర్కర్ల అందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, రైతుల పంటలు గిట్టుబాటు ధర చట్టం వేయాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రోజు వేతనం 600 చెల్లించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేస్తూ ఈ దేశ పరిపాలన సాగిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. కార్మిక వర్గాన్ని దోసుకుంటా ఉన్నారు, వాళ్ళ శ్రమను కొల్లగొడతా ఉన్నారు. కనీస వేతనాలు లేవు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళని వెతికేకరి చేయించుకుంటూ శ్రమతో పాల్పడుతూ ఉన్నారు. అంతేకాకుండా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదు. ఈ రకంగా కంచె సేను వేసిన సందంగా ప్రభుత్వాలే కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ, కార్మిక హక్కులను కాలరాస్తూ, యజమానులకు తుత్తులుగా మారుతూ ఈ దేశ చట్టాలన్నీ కూడా మార్చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 29 లేబర్ కోడ్ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తున్నారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు కనీస వేతనం అడిగి హక్కును కోల్పోతారు, సంఘం పెట్టుకుని హక్కును కోల్పోతారు, సమ్మె చేసే హక్కును కోల్పోతారు. వాటిని బాధితులుగా మార్చడం కోసం తీసుకొస్తా ఉన్నారు. బ్రిటిష్ వాడి కంటే దుర్మార్గంగా బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని ఈరోజు ఈ స్వతంత్ర భారతదేశంలో భారత పాలకులు రద్దు చేయడం అంటే ఎందుకంటే దుర్మార్గం ఏమీ లేదు. మీరు బ్రిటిష్ వాడి కంటే దుర్మార్గం. మీకు వ్యతిరేకంగా మరో స్వతంత్ర పోరాటం రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైతే 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడారో అట్లాంటి స్ఫూర్తితోటి భారత కార్మిక వర్గం కూడా పోరాడి మెడలో ఉంచి తమ హక్కులు నిలబెట్టుకుంటారు, చట్టాలు కాపాడుకుంటారు, 4 లేబర్ కోడ్లు రద్దు చేసుకుంటారు. మీరు వాటిని రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. అందాల పోటీల మీద పెట్టే ఖర్చు ప్రజల ప్రాణాలు కాపాడడానికి కూడా పెట్టాలి. హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఘటన స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించాలి. కేటీఆర్ చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి.
అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు. పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. కానీ పైనున్నోళ్ళు పైసలు ఇవ్వాలి. గ్రేటర్ మున్సిపల్ పరిధిలో గల పైడిపల్లి 3వ డివిజన్ శ్రీ రాఘవేంద్ర నగర్ నందు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంచే కాలనీ వాసులు అనేక ఇబ్బందులు కావడం జరుగుతుంది. ముఖ్యంగా 10 రోడ్లు కలిగిన ఈ కాలనీలో కేవలం రోడ్ నెంబర్ 2 మాత్రమే సీసీ రోడ్డు వేయడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజీ లేకపోవడం వలన ఇళ్లలో నీరు రోడ్లపై చేరి మురికి గుంటలుగా ఏర్పడి దోమలతో పాటు ఇతర కీటకాలు గుంటల్లో చేరి కాలనీ వాసుల అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. మిగిలిన 9 రోడ్లు వర్షాకాలంలో లోగొట్టు ప్రాంతం కావడం చేత నీరు గుంటలుగా ఏర్పడి వాహనదారులతో పాటు పాదచారులకు కూడా తీవ్ర ఇబ్బంది జరుగుతుంది. ఇట్టి విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం జరగలేదు. గత 10 సంవత్సరాల క్రితం మున్సిపల్ విలీన గ్రామంలో చేరినప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కాలనీ వాసులు తమ సొంత నిధులతో మరియు కాలనీలలో బిల్డర్ల సహకారంతో తాత్కాలికంగా రోడ్లకు మొరం పోయించడం మరియు తాత్కాలిక డ్రైనేజీలు నిర్మించుకోవడం జరుగుతుంది అని అన్నారు. ఏర్పాటు చేసి లోపల జిమ్ము, తర్వాత పార్కు సంబంధించిన మొక్కలు ఇలా పెంచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తర్వాత మాకు గత 5 సంవత్సరాల నుంచి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం బాగా ఉండే, చిన్నది ట్రాన్స్ఫార్మర్ ఉండే, ఇండ్లు పెరుగుతుండటం వల్ల ఎలక్ట్రిసిటీ ఇబ్బంది ఉండేది. నీళ్లకు కరెంట్ లేకపోవడం నీళ్ళ సౌకర్యం కూడా ఉండకపోయేది. ఈ మధ్యన మా ప్రెసిడెంట్ గారు విద్యుత్ శాఖ వాళ్ళ అధికారులను చాలాసార్లు కలవటం వలన ఒక పెద్ద ట్రాన్స్ఫార్మరు ఒక 1 మంత్ క్రితం వేసిండ్రు. కాబట్టి సంబంధిత అధికారులు మా కాలనీ గురించి కొంచెము చూసి మాకు సౌకర్యాలు కలిగిస్తే మాకు, మా పిల్లలకు అందరికీ కూడా అన్ని విధాల సౌకర్యం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం అయితే ఎలాంటి రవాణా సౌకర్యము, కూరగాయలు కానీ, ఎవరైనా మన ఆన్లైన్ సర్వీసెస్ వాళ్ళు కానీ, ఆటోలు కానీ ఏవి రాకుండా ఉంటుంది. దానికంటే ఈ పిల్లలు కుక్కలు ఎక్కువైపోయి పిల్లలకు కూడా ఎంబడి పడడం వర్షాకాలం అట్లా జరుగుతున్నది. మా కాలనీ వాసులు కూడా 2-3 బురదలో పడి కొంచెం ఫ్రాక్చర్స్ కూడా అయినాయి గతంలో. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వర్షాకాలం రాకముందుకే మాకు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా ఇతర సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని. ప్రకాష్ రావు, నేను పైడిపల్లి 3వ డివిజన్ శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వాసం. మా యొక్క కాలనీ ఇప్పుడు విలీన గ్రామం అయినటువంటి పైడిపల్లిలోని రాఘవేంద్ర నగర్ కాలనీ అందు మాకు ఇప్పటివరకు 10 సంవత్సరాలు విలీనమయ్యి కూడా 10 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్కు నోచుకొని కాలనీగా మిగిలిపోయింది మాది. మాకు సైడ్ రైలు కానీ, రోడ్లు కానీ మాకు ఇప్పటివరకు ఏ అధికారులు కానీ ఎవరు కానీ దాన్ని పట్టించుకున్నది లేదు. వర్షాకాలం వచ్చిందంటే రేపు ఒక్కొక్క 30 లోతు వందలు ఉంటాయి. మేము వీలైనంత వరకు మేము కాలనీ వాసులం తల్లిని అమౌంట్ ఇంటికి కొన్ని వేసుకొని, కొన్ని రోడ్లు, కొన్ని సైడ్ రైలు ఇది మిషన్లతో తీసుకొని ఇబ్బంది పడడం జరుగుతున్నది. అట్లే ఇప్పటివరకు మాకు కాలనీలో ఎలాంటి సౌకర్యాలు లేవు. మాకు అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి కాలనీ రోడ్లు కానీ ఒక 2వ నెంబర్ మాకు 10 రోడ్లు ఉన్నప్పటికీ, మా కాలనీకి 10 రోడ్లు ఉన్నప్పటికీ 2వ నెంబర్ రోడ్లో ఒక రోడ్లో మాత్రమే సీసీ రోడ్ వేయడం జరిగింది. మిగతా 9 రోడ్లు మొత్తం గుంటలు, లొందులతోటి ఇబ్బందిగా ఉంది.
అప్పటి ప్రవీణ్య మేడం దగ్గర పోయి మేము మా కాలనీలో కబ్జా గురించి కూడా కొంచెం మేడం పార్కు ఈ కమిటీ హాల్ ప్లస్ కాపాడాలని చెప్పి మేము కోరగా ఆమె కూడా కొంచెం అప్పుడు 2 years బ్యాక్ చుట్టూ కంచెను గేట్ పెట్టేయడం జరిగింది. ఆ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఆట వస్తువులు ఇచ్చింది, కానీ దానికి చుట్టూ సెక్యూరిటీ లేదు. దానికి 5 రోడ్లు వెళ్తాయి, అక్కడ పిల్లల పార్క్ ప్లేస్లో 5 రోడ్లు కలుస్తాయి, దానికి ఎలాంటి సెక్యూరిటీ లేదు. దానికి అధికారులు విచారించి మాకు దాని జిమ్ము, దానికి కావాల్సిన వస్తువులు కానీ దానికి కంచె కానీ ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతుంది. కర్నూలు నగరం నడిబొడ్డున ఎస్టీబీ శ్రీ కళాశాల మైదానంలో మే 23, 24, 25 తేదీల్లో క్రెడాయి ప్రాపర్టీ బిల్ టు టేక్ షోను అవుతుందని కార్పొరేటర్ నిర్వాహకులు శ్రీనివాసులు తెలిపారు. క్రెడాయి 3 రోజులు కర్నూలు ఎస్టీబీసీ सीधा उधर नको जा सीधा तुम्ही कर्नूल ఎంతమంది ఉన్నారు స్లీపర్ उधर नको सीधा ले అన్నీ తెలుసుకొని ఆ గిఫ్ట్ పొందాలని ప్రతి ఒక్కరిని కర్నూలు ప్రజలందరినీ కోరుచున్నాం. థ్యాంక్స్ అన్న. వస్తుంది లేదా మనకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు, ఇక్కడ సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆరోసారి క్రెడాయి ప్రాపర్టీ షో ఈ నెల 23, 24, 25 అనగా శుక్రవారం, శనివారం, ఆదివారము ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కానీ ప్లాటు కానీ ఇండ్లలో ఎక్విప్మెంట్ కానీ అనే కళ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కసారికి పోలేక తర్వాత మన అడ్వాన్స్డ్గా టెక్నాలజీలు ఏమొచ్చాయి ఏం తెలియడానికి ప్రతి ఒక్కరి కోసం అనేసి కర్నూలు ప్రజలందరికీ కోసం అనేసి ఇక్కడ క్రెడాయి మన బిల్డర్స్ అసోసియేషన్ వారు ఈ 23, 24, 25 ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాం మన ఎస్టీబీసీ గ్రౌండ్స్ నందు. ఇది ఉదయము 10 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అందరికీ ప్రతి ఒక్కరూ దాన్ని విజిట్ చేసి దాంట్లో చూసి వాళ్ళకి ప్లాట్ కావాలన్నా ఇల్లు కావాలన్నా ఇప్పుడు కర్నూలులో జరిగే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పెద్ద బిల్డర్ కానీ ఇంకోరు కానీ తర్వాత ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా ఇక్కడ మనకు చూడడానికి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు. పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేస్తున్న బాచన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు నూకల బాలరెడ్డి జనగామ జిల్లా బాచన్నపేట మండలం కొన్న గ్రామానికి చెందిన కర్రోల సంపత్ అనే వ్యక్తి సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ చెక్కు కావాలంటే తన వద్దకు వచ్చి అడిగినంత లంచం ఇచ్చి తీసుకోవాలని, లేకపోతే చెక్కు వెనక్కి పంపిస్తానని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరెడ్డి బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు బాధితులు. చెప్పొచ్చిన 2 రోజుల దగ్గర ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తున్నాను అలా ఆఫీసర్కి వస్తా చెప్పి హాస్పిటల్ లేదంటే ఇప్పుడు మనం కంప్లీట్ 2 రోజులు ఫోన్ చేస్తాను. మనం పోలీస్ స్టేషన్లో ఏమన్నా కంప్లీట్ మన డీసీ ఆఫీసర్ చెప్పేస్తే అది మిస్ అయిందని కంప్లీట్ అయింది. నా చెక్ నాకు కావాలని ఫోన్ చేసి చెప్పి జనగామ ఇస్తున్నామని చెప్పారు. అది ఎక్కడ ఇస్తారో తెలియక మన డీసీ ఆఫీస్ మెన్షన్ చేసిన నెంబర్ అక్కడ చెక్ ఇస్తున్నాం అని ఫోన్ చేశారు. నెంబర్ వచ్చింది తెలియదా.
సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం నాగూర్ కర్నూల్ కొండారెడ్డిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా హనుమంతునికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. సీఎంకు గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బట్టి విక్రమార్క మంత్రులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.